మాకు ఇక్కడ చిన్న రోడ్, ఇది విలేజ్ చిన్నది, ఇక్కడ ఉసుకే తీస్తా నచ్చేది. కానీ ఒక బండి పోతే పిల్లలకి ఇక్కడ ఇంకో బండి కాదు, ఇంకో మనిషి బండి కొన్న పోగా కూడా తవ్వలేదు. అందు గురించి మేము ఉసుకే ఇక్కడ తీసుకోమంటున్నాం. కానీ ఈ తవ్వ చిన్నగా ఉంది, ఈ తవ్వ గురించి అద్దంటున్నాం సార్. ఉసుకే గురించి కాదు, ఈ తవ్వ మాత్రం చిన్నగా ఉంది, నాకు పోవద్దు అంతే అని మేము అనుకుంటున్నాం. ఇది గన్ వచ్చే సర్వే నెంబర్తో తవ్వ చిన్నగా ఉన్నది, బండి వస్తే బండికి పోరాదు. అలా తవ్వున్నది, బయట నుంచి తవ్వున్నది అలా తీసుకుపోమంటున్నాం. తవ్వుకుంటున్నాం అంతే. ఉసుక తీసుకోపోయి తవ్వ అలా ఉన్నది, వాళ్ళకు తవ్వలేదని మేము అంటలే. వాళ్ళు కూడా తవ్వ పిల్లలు చిన్న పిల్లలు తవ్వద్దంటున్నాం అంతే. ఎంఆర్ఓ చెప్పినాం, ఎండిఓకి చెప్పినాం, గిల్లాకి చెప్పినాం, ఎస్ఐ సార్ కూడా పోతాను. సార్ రమ్మని మాకు ఫోన్ చేసిండు. ఏ సార్ పోయి కలిసి చెప్తాం సార్. అద్దంటే ఊకుంటారా? ఊకుండా పోతే ఇప్పుడు అద్దంటే చిన్న రోడ్ చిన్నగా ఉంది కదా, రోడ్ చిన్నగా ఉంది. ఈ ఏనంగా పోతుంది, ఏనంగా మళ్ళీ బండి పోతే మళ్ళీ మనిషికి రారాదా? మేము అద్దంటలేము కొంత, కానీ ఈ రోడ్డు కొంటే వద్దు. అట్లా తవ్వు ఉంది, అట్లా కొంత ఉంది. ఇప్పుడు ఆనంగా పోగా మళ్ళీ ఈనంగా పోకడంటే ఈనంగా ఏం తవ్వు ఎప్పటి బాగుంది. అప్పుడు పెద్దగా తీసిర్రా, ఏమో ముంచమని తీసిరు తవ్వు అన్నాడు. రోడ్ అంటారు, గవర్నమెంట్ రోడ్ అంటే మేము అప్పుడు కూడా ఇబ్బంది పడే ఈ రోడ్డు సిసి రోడ్డు పోయే ముందుకు దిగబాటు ఈ పిల్లలతో ఇబ్బంది అయ్యి రోడ్డు పోసిర్రు. పోసినాక ఇది గవర్నమెంట్ రోడే, మేము ఈ రోడ్డు మీదకి వెళ్ళి పోతాము అని అంటే హక్కు అని అంటే ఈ పిల్లలు ఉన్నారు ఆడ వేప చెట్టు కింద ఆట పెడతారు. మేము ఆగబడితే ఆగే పిల్లలు కాదు పిల్లలు. మాది పల్లెటూరు, సిటీ కాదు. సిటీ అంటే పిల్లల్ని ఇంట్లో దొరుకుంటే ఉంటారు, పద్ధతి ప్రకారం మెదులుతారు వాళ్ళు, వాళ్ళకు పద్ధతి ఉంటుంది. మేము పొలాలలో పోతాం, మేము ఈ పిల్లల్ని పట్టుకొని ఇంటికాడ ఒక్కరోజు కావాలంటారు అంటే ఎవరు ఉంటారు? ఉన్నా కానీ ఆగబట్టినా ఆగరు. మా పిల్లలు అసలే వినరు. ఏమన్నంటే మరలవాడి మమ్మల్ని నూకేసి ఉరుకుతారు, ఆడతారు. ఆట ఆడిన పిల్లల్ని ఆగబడితే ఆగుతారా? అందుకే వద్దంటున్నాం. పక్క నుండి రోడ్డు ఉంది కాబట్టి ఆ రోడ్డు నుండి పోరు. ఊళ్ళో నుంచి అయితే రోడ్డు మీదకి మాత్రం వద్దు. ఖచ్చితంగా ఇదే రోడ్డు మీదకి వెళ్ళి పోతారంటే ఇక మేము మాత్రం ఇక్కడనే కూర్చుంటాం. వేయలే కానీ మళ్ళీ ఇంకో ట్రాక్టర్ రారాదు. పిల్లలు పక్క పని నచ్చినా కానీ పిల్లలకు అపాయం అవుతుంది. ఇటు చిన్న రోడ్ ఒకటి పోసి ఒకటి మరుతుంది, మరినాక దాగేడు ఉంటుంది. సరుకున పోతారు పిల్లగాళ్ళు. మళ్ళా ట్రాక్టర్ సందన వస్తే ఎట్లుంటది? దేనికైనా ముత్తానికి సేపట్లయినా మెల్ల స్లోనే పోతాడు, మరిపోతా మిషన్ అయినా స్లోగా పోయినా కానీ పోయి పిల్లలు ఆడుకుంటూ అన్ని ఆడుకుంటూ రోడ్డు మీదనే కూర్చుంటారు. ఈ పిల్లలే సడన్ బ్రేక్ వేసిండు అయినా. ఆ రోజు కొంచెం ఓ రోజు ఉష్కబండి, ఓ రోజు నగళ్ళు. మేము ఇట్లా అయినా కానీ పిల్లల్ని ఏదో బడికి అయినా కానీ సాయంత్రం వచ్చినా కానీ మాకు ఇబ్బంది. అక్కడ ముసలా ఉంటది కాబట్టి ఆమె జర కావాలి. ఇప్పుడు ఆమె కూడా మంచాలు సాత కాకుండా అయిపోయింది. మేము ఇల్లు కావాలి ఉండాలంటే ఉండలేము. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. మాకు పనులు విడిచిపెట్టుకొని మేము ఈ గురించి కావాలంటే మా పనులు ఏం కావాలి? అయినా పనులు విడిచిపెట్టుకొని కావాలి కాస్తాం. కానీ ఈ పిల్లలు మాత్రం పిల్లలు వినరు. అది మీ ఇష్టం, దాని బాధ్యత మీరే అయితే పోని బండి.